హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఫైనలీ చాలా రోజుల తర్వాత తాటి రొట్టి చేద్దామని అనుకున్నాం. ఇంకా అనుకుంటే చేసేయాలి కదా మరి. తాటి రొట్టి చేయడం మామూలు విషయం కాదని ఈ రెసిపీ షూట్ చేశాకే అర్థమైంది. ఈ రెసిపీ టైం టేకింగ్ కానీ అవుట్పుట్ మాత్రం టోటలీ వర్త్. ఇక్కడ నేనైతే 4 తాటికాయలు తీసుకున్నాను. మంచిగా వాటికి పల్ప్ మొత్తం తీసేసి ఇందులో 1/2 kg అయితే బియ్యపు రవ్వ మిక్స్ చేశాను. చాలా మంది ఫ్లేవర్ గురించి ఇలాచీ వేస్తారు, కానీ నేనైతే సోంపుని మంచిగా కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 kg అయితే బెల్లం వేసాను. బెల్లం తొందరగా కరగాలని చిన్న చిన్న పీసెస్ చేసుకొని మీరు కావాలి అంటే బయట దొరుకుతున్న జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరగడానికి ఒక మాక్సిమం 20 minutes అయినా పడుతుంది. ఇంతలోపు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ లేదా ఘీని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ సైడ్స్ కి రాసుకోవాలి. ఈ తాటికాయ రొట్టె మిశ్రమాన్ని అందులో వేసుకొని ఇంకో పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ చిన్న గిన్నె పెట్టుకొని కవర్ చేసి స్టీమ్ కి పెట్టుకోవాలి. ఇంకో మెథడ్ లో అయినా చేసుకోవచ్చు. ఒక కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఈ తాటికాయ మిశ్రమాన్ని వేసి కుక్కర్ మూతకి రబ్బర్ ఇంకా విజిల్ లేకుండా మంచిగా కవర్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒకవేళ నార్మల్ వాటర్ గిన్నెలో స్టీమ్ చేస్తున్నారంటే అది 1.5 hours కి మీరు స్టీమ్ పెట్టుకోవాలి. ఒకవేళ కుక్కర్లో చేస్తున్నారంటే ఒక 1/2 hour to 45 minutes వరకు పెట్టుకోవాలి. టైం టేకింగ్ అయినా టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. ఇంకా అంతే, టేస్టీ తాటి రొట్టి రెడీ. ఇదైతే ఎగ్జాక్ట్లీ కేక్ లా వచ్చింది, వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ. ఇంకా మరెన్నో రెసిపీస్ గురించి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.